పూర్ డాడ్. ఓకేనా? రిచ్ డాడ్, పూర్ డాడ్. సో మన ఆలోచన మీద డిపెండ్ అయి ఉంటుంది మనం ఎలా ఉండాలి అనేది. మన దగ్గర ఎంత ఉన్నది కాదు సార్, ఏమి లేకపోయినా మీ దగ్గర ఉన్న చిన్న మైండ్ ఉంది, ఆ మైండ్ ని మార్చుకొని నిలబడితే 1 year లో కారు ఉంటుంది, సంవత్సరానికల్లా మీ ఇన్కమ్ 1,00,000 ఉంటుంది. 100%. నేను చేసే పని మంచిదైనప్పుడు ఎవరు ఎన్ని ఆటంకాలు వచ్చినా మీరు పట్టించుకోకండి. ఈరోజు మా మామయ్య గారే చాలాసార్లు అన్నాడు, నీకెందుకు రవికాంత్ ఇది సబ్బులు సరుకులు డబ్బులు ఎలాగైనా సంపాదించచ్చు, నీ విలువ పోతే ఒకసారి చూసుకో అన్నాడు. ఫస్ట్ నా ఇన్కమ్ వచ్చేసి 311 రూపాయలు. అప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు. ఎప్పుడైతే ఒక 6 నెలల దాటాలకి 50,000 ఇన్కమ్ అకౌంట్ లో పడ్డది, చాలా బాగుంది, అల్లుడు నేను వాళ్ళకని చెప్పేసి మా మామ వాళ్ళ కూతురుతో చెప్పాడు. నేను నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు నువ్వేం చేసినా పర్లేదు, నీతోటి ఇంతమంది నడుస్తున్నారు. గాలిరెడ్డి ఎప్పుడు నా డౌన్లైన్ గాలిరెడ్డి పేరు వింటుంటే, ఈరోజు ఆ గాలిరెడ్డి టెస్టిమోనీలో ఈ అవకాశం నాకు పరిచయం చేసింది రమ్య మేడం, రవికాంత్ సార్ అంటుంటే వాళ్ళ ఆనందానికి హద్దు లేదు, మా ఆనందానికి కూడా హద్దు లేదు సార్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ తల్లిదండ్రులైనా బిడ్డల్ని మాత్రమే కంటారు, వాళ్ళ తలరాతల్ని కాలేదు. ఆ తలరాతల్ని మార్చుకోవాల్సింది మీరే. అందుకని ఇలాంటి మీటింగ్స్ ఇంకా రాండి, మైండ్ సెట్ మార్చుకోండి. ఈరోజు డబ్బు లేకపోతే విలువ లేదు, మీ అందరికీ తెలుసు, అవునా? సో డబ్బు సంపాదించడానికి బయట చాలా మార్గాలు ఉన్నాయి. నీతిగా నిజాయితీగా డబ్బు సంపాదించే మార్గం ఇది తప్ప ఇంకోటి లేదు సార్. ఎందుకంటే నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నాను. నేను అక్కడ ఉన్నప్పుడు నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఏ పాస్బుక్ వస్తే మీరు ఎంత డబ్బులు అడగాలి, అవునా కదా? సో మీరు 1000 ఇస్తారా, 2000 ఇస్తారా, 5000 ఇస్తారా, 10,000 ఇస్తారా? కానీ అలాంటి మైండ్ సెట్ లో నుంచి ఎవరు వ్యక్తి కనబడినా ఇతనికి వెస్టేజ్ ప్లాన్ చెప్పాలి, ఇతని వెస్టేజ్ తీసుకోవాలి, మైండ్ మొత్తం మార్చుకోండి. ఈరోజు పాజిటివ్ ఎనర్జీ తో ముందుకెళ్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మహాగురుజీ ఇంకా ఉన్నారు, వీళ్ళందరూ బేసిక్స్ మాకు ఉన్నాయి, ఉండాలి, మీ అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.